తెలుగున్నోడు తేరగా వచ్చిందా అని తీసుకోడు, అందరికంటే కొత్తగా ఆలోచన చేస్తాడు. మంచి ఉపాయం ఉంటే ఎసోంటి పరిస్థితిని అయినా ఎదుర్కొంటాడు. అసోంటి మొండిగట్టమే ఉన్నట్టున్నది. సెల్ ఫోన్ల సిమ్ములు సేల్ చేసే ఓ అన్న పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డు పెట్టి పబ్లిక్ వెనకకు మరిపోతున్నారు కదా, అవు వాళ్ళను తన దిక్కు మలుపుకునే పని చేసిండు. పుండు ఎక్కడుంటే అక్కడనే మందు పెట్టాలి అన్నట్టు మా దగ్గర సెల్ ఫోన్ సిమ్ము తీసుకుంటే లీటర్ పెట్రోల్ ఫ్రీ అని పెట్టిండు. ఇంకేమున్నది, జనం పెట్రోల్ బంకులకు బదులు ఈ సిమ్ములు అమ్మే సెంటర్కే ఎక్కువ వస్తుండ్రట బండ్లు పట్టుకొని. ఎండల కిలోమీటర్ల కొద్ది లైన్లు కట్టి తిప్పల పడే బదులు ఆఫర్లు వచ్చిన సిమ్ తీసుకొని బండ్లే పెట్రోల్ పోసుకొని తిరగొచ్చని ఇష్టం లేకున్నా సిమ్ములు కొంటురట. ఎదుటోళ్ళ అవసరాన్ని పెట్టుబడి తిరగ మలుచుకునుడు అంటే గిదే కావచ్చు. కాలానికి తగ్గట్టు పరిస్థితికి తగ్గట్టు మారిపోవడంటే గిదే కావచ్చులే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల సెంటర్లో చేసిన ఉపాయం ఇది. సిమ్ముల కోసం కాకుండా పెట్రోల్ కోసమైనా పబ్లిక్ పరుగులు పెట్టుకుంటూ వస్తారని మంచి ప్లానింగే వేసిండ్రు. జనం నాడి తెలిసినోడే లీడర్ అన్నట్టు పబ్లిక్ అవసరాలు తెలిసినోడే వ్యాపారి అనిపించుకున్నారు. దేనికైనా ఉపాయం ఉండాలి, అది లేకుంటే ఉపాసం పండాలి, అంతే కదా.